హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం 100 రూపీస్లోనే హిప్ బెల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అయితే దీనికోసం నేను గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. అయితే గోల్డ్ కలర్ అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా సెట్ అవుతుంది. ఇక్కడ నడుము లూజ్ ఎంత అయితే ఉందో దానికి ఒక 4 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా అయితే తీసుకోవాలండి. ఇక్కడ నడుము లూజ్ 30 ఇంచులకి ఎక్స్ట్రా 4 ఇంచెస్ కలుపుని నేను ఒక 34 ఇంచులు తీసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్ స్టిచెస్ అన్నీ పోను 2 ఇంచెస్ అయితే వస్తుంది. మనం వెడల్పు తగ్గించుకుని కూడా కట్ చేసుకోవచ్చు, అది మన చాయిస్ అండి. నేను ఇక్కడైతే 2 ఇంచెస్ వెడల్పు కావాలనుకుంటున్నాను కాబట్టి 5 ఇంచెస్ వెడల్పు అయితే తీసుకున్నాను. మనం ఈ హిప్ బెల్ట్కి క్లాత్ ఎలా అయితే కట్ చేసుకున్నామో దానికి సరిపడే విధంగా బకరం అయితే తీసుకోవాలండి. ఈ బకరం ఐరన్ కూడా చేసేసుకోవచ్చు, లేదంటే ఇలా మిషన్ మీద స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ బకరం లోపల అయితే ఉంటుంది కాబట్టి జాయింట్స్ అయితే వేసుకున్నానండి. మీరు నార్మల్గా ఒకటే పీస్ కూడా వేసుకోవచ్చు. చుట్టూ కూడా బకరంని గోల్డ్ కలర్ క్లాత్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేను ముందు కింద వైపు రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అటువైపు ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేద్దామని స్టిచ్ చేశానండి. కానీ దానికన్నా బెటర్ ఏంటంటే ఫస్ట్ మనం సైడ్స్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఫోల్డింగ్ ఎడ్జెస్ అనేవి లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుని మనం ఫస్ట్ సెంటర్లో ఒక స్టిచ్ అయితే సెంటర్ ఫోల్డింగ్ ఉన్న వైపు. అలా అయితేనే మనకి హిప్ బెల్ట్ ముడతలు రాకుండా వస్తుందన్నమాట. నేను ఫస్ట్ కింద ఫోల్డింగ్ ఎడ్జెస్ వైపు స్టిచ్ చేద్దామని ట్రై చేశాను. ముడతలు వస్తుందని చెప్పి మళ్ళీ తీసేసి ఫస్ట్ సెంటర్ అయితే స్టిచ్ వేసేసుకున్నానండి. సో మీరు కూడా హిప్ బెల్ట్ స్టిచ్ చేయాలనుకుంటే ఫస్ట్ సెంటర్ అనేది స్టిచ్ చేసుకోండి. అప్పుడు మనకి క్లాత్ అనేది అటు ఇటు మూవ్ అవ్వకుండా స్టిచెస్ అనేవి కరెక్ట్గా క్లాత్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మన సెంటర్కి ఒక పావు ఇంచు వెడల్పుతో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వాటిని అయితే లోపలికి పెట్టేసుకోవాలండి. ఇలా లోపలికి పెట్టేసుకుని ఫస్ట్ మన క్లాత్ని ఇలా సెంటర్కి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకుని ఫోల్డింగ్ వైపు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. అలాగే రెండవ చివరి ఎడ్జెస్ కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని దానికి కంటిన్యూస్గా స్టిచ్ వేసేసుకుంటూ రావాలన్నమాట. ఇలా సైడ్స్ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అలాగే మనకి డౌన్ వైపు కూడా క్లాత్ హాఫ్ ఇంచు లోపలికి పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవాలి. టోటల్ మనం 5 ఇంచు వెడల్పు తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచు 2 సైడ్స్ కూడా హాఫ్ ఇంచు స్టిచ్ చేసిపోతుంది. మనకి ఫోల్డింగ్ మీద 1 ఇంచు స్టిచ్ చేసుకుపోతుంది కదా, 4 ఇంచెస్ మిగులుతుంది. ఈ 4 ఇంచెస్ కూడా ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి మనకి వెడల్పు వచ్చేసి 2 ఇంచులు అయితే హిప్ బెల్ట్ వెడల్పు వస్తుందండి. మనకి కావాల్సిన సైజులో 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్ 1 ఇంచ్ వరకు కూడా స్టిచ్ వేసుకోవచ్చు. తర్వాత దీనికి సరిపడట్టుగా నేను ఇలా స్టోన్ లేస్ అయితే తీసుకున్నానండి. మనకు అప్పటికప్పుడే అడ్డానం కావాలి, హిప్ బెల్ట్ కావాలనుకున్నప్పుడు అప్పటికప్పుడే స్టిచ్ చేసేసుకోవచ్చండి. మనం ఎక్కడికి బయటకు వెళ్ళకుండా ఈ స్టోన్ లేస్ ఉంటుంది కదా, మనకి ఎలా ఈ స్టోన్ లేస్ హిప్ బెల్ట్కి సరిపడా సైజులో అయితే కట్ చేసుకోవాలి. నాకు ఒక 15 లైన్స్ అయితే అవసరమయ్యాయండి. నేను ఈ 15 లైన్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకి హిప్ బెల్ట్కి నేను మొత్తం ఫుల్ రౌండ్ కూడా స్టోన్ లేస్ అనేది స్టిచ్ చేయట్లేదండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి పెద్దగా అవసరం లేదు కాబట్టి మనం ఎక్స్ట్రా 4 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ 4 ఇంచెస్ కూడా 2 సైడ్స్ 2 ఇంచెస్ అటువైపు 2 ఇంచెస్ ఇటువైపు వదిలిపెట్టేసిన తర్వాత మనకి నడుము లూజు ఉంటుంది కదా, ఈ నడుము లూజ్కి సెంటర్ ఫోల్డింగ్ చేసుకుని సెంటర్ తర్వాత ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ఇంకొక 4 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. టోటల్గా మనం 2 సైడ్స్ కూడా చివరిలో 6 ఇంచెస్ వరకు వదిలేసుకోవాలండి. వదిలేసుకుని మిగిలిన పార్ట్కి మనం స్టోన్ లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ అలాగే సైడ్స్ కూడా స్టోన్ లేస్ అనేది కనబడుతుంది. బ్యాక్ సైడ్ కొంచెం పార్ట్ వరకు అయితే పావంత అయితే స్టోన్ లేస్ అనేది ఉండదన్నమాట. బ్యాక్ సైడ్ ఎలాగో మనకి పెద్దగా అవసరం లేదు కాబట్టి ఫ్రంట్ సైడ్ అలాగే సైడ్ పార్ట్కి స్టోన్ లేస్ వచ్చేలా స్టిచ్ వేసుకోవాలండి. ఫస్ట్ పైన వైపు స్టిచ్ చేసుకుని ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇది మధ్యలో మనం గమ్ పెట్టి కూడా అంటించుకోవచ్చండి.
కానీ మనకు అప్పటికప్పుడే కావాలి అనుకున్నప్పుడు ఇలా మధ్యలో కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ లేస్ అనేది అస్సలు ఊడిపోదన్నమాట. ఇప్పుడు మనం దీనికి ఫ్యాంట్ హుక్స్ ఉంటాయి కదా, ఆ హుక్స్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే మనం నార్మల్గా బ్లౌజెస్ వేసుకుంటాం కదా, ఆ హుక్స్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ నాకు అప్పటికప్పుడే మా పాపకి అవసరం అని చెప్పి స్టిచ్ చేశానండి. నేను ఇక్కడ బ్లౌజ్కి వేసే హుక్సే వేసేసానండి. మనం బ్లౌజ్కి వేసుకుంటాం కదా, హుక్స్ వేసేసి కాజాలు అయితే స్టిచ్ చేసేసానండి. మనం నడుము లూజ్ చూసుకుని దాని ప్రకారం ఈ హుక్స్ అండ్ కాజా అయితే స్టిచ్ వేసుకోవాలి. అండ్ ఈ బెల్ట్ పెట్టుకున్న తర్వాత లుక్ అయితే కూడా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా మనం కేవలం 100 రూపీస్లోనే మంచి హిప్ బెల్ట్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఈ స్టోన్ లేస్ బదులుగా మనము ఇలా గోల్డ్ కలర్ క్లాత్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఈ బెల్ట్ పైన మనము స్టోన్ లేసు, అలాగే బాల్ లేసు, ఇలా ఇంకా కుందన్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకుని మనకు నచ్చిన విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి అప్పటికప్పుడే అవ్వాలనుకున్నప్పుడు ఈ స్టోన్ లేస్ అయితే బాగా యూజ్ అవుతుంది. సో చాలా సింపుల్గా వడ్డానం అనేది మనకి చేతులతో మనమే రెడీ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా హిప్ బెల్ట్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.